మీ ఇండస్ట్రీకి సంబంధించిన అయితే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, తమ్ముడే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అవును. అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడే డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిలు అప్పీల్ చేశారు, వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు ఒక ఇనిషియేటివ్ తీసుకోవడానికి అనేది మరో చర్చ. అవును అని చెప్పి మాటల మాట డిప్యూటీ సీఎం కూడా అప్పీల్ చేస్తుంటే బాగుండేది. మరి ఆయన చచ్చిపోయాడు, వీళ్ళు దేంట్లో వీళ్ళు వెళ్ళిపోయిందో అయ్యి సార్ స్లిప్ ఆఫ్ టంగ్స్ అవుతూ ఉంటాయండి. దానికి కోడిగుడ్డు మీద ఈకలు పెట్టడం మొదలెడితే అన్నీ తప్పులే. ఇవాళ నువ్వు ఎవడో ఇవన్నీ సమాధానాలు చెప్తానికంటే అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉంది సార్, ఇవాళ ఆర్గ్యుమెంట్ మీరు నాకు ఈ సమస్య ఎత్తారు కాబట్టి అవును, నేను చిరంజీవి గారు చెప్పిన వాటిని నాకు తోచిన విధంగా నేను డిఫెండ్ చేస్తున్నా. నిన్న అంతకుముందు చర్చలో చిరంజీవి గారు నేను ఏదో మిమ్మల్ని దగ్గర కాదు తప్పే చేశాడని చెప్పాను ఏమండి. అప్పుడేమో వీడు చిరంజీవి అంటే వీడు పడిసావదు, వీడంటే ఇది క్యాస్ట్ ఫీలింగ్ తొక్క తోటకూర అని అప్పుడు అన్నీ అన్నారు. ఇవాళ చేస్తే చిరంజీవి ఏదో చేసి ఉంటాడు, పిలిచి డబ్బులు ఇచ్చాడు అని అంటారు. సో ఇది ఏంటి సార్ ఇది? సార్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాలు ఉన్నాయి సార్. అంటే మీరంటే ఏంటో చిరంజీవి గారికి తెలుసు, చిరంజీవి గారు అంటే ఏంటో మీకు తెలుసు, మీ ఇద్దరికి కలిసి గొడవ లేదు, ఇష్యూస్ లేవు. రెండోది మీరంటే ఏంటో మా లాంటి వాళ్ళకి తెలుసు. ఇంకా ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఒక అభిప్రాయం చెప్తే అది స్వచ్ఛమైనదైనా దాని మీద కోడిగుడ్డు మీద ఏకలు పీకి ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది వాళ్ళ పనే అది. ఇంకా మరి మనవన్నీ ఇంకా పట్టించుకునే పరిస్థితి లేదు ప్రస్తుతానికైతే. కానీ ఇది కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అందులో మీలాంటి వ్యక్తి చేత ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇది అక్కడికి ఆయన మాట్లాడింది ఒక రకంగా చూస్తే ఎమికబుల్ గా అనిపించింది నాకు కూడా. బట్ వేరే ఆ మరుసటి రోజు నుంచి ట్రోల్స్ కొంత మిగతా వాళ్ళు రకరకాలుగా మాట్లాడటం రకరకాలుగా పెడుతుండడంతో అసలు ఏంటి, అసలు ఇండస్ట్రీకి ఏపీకి గ్యాప్ ఉందా లేదంటే ఇండస్ట్రీకి గవర్నమెంట్స్ మధ్య గ్యాప్ ఉందా అన్న డిస్కషన్ స్టార్ట్ చేయాలి. అదేం లేదండి, నాకు తెలిసినంతగా అవన్నీ ఇండస్ట్రీ కాదు సార్. ఓకే, చిరంజీవి గారికి ఎంతమంది ఫేవరబుల్గా ఉన్నారు సోషల్ మీడియా అని చెప్తున్నా, అంత అగెనిస్ట్గా ఉన్నారండి. అవును. సో ఆయన్ని ఎట్లా టార్గెట్ చేయాలనుకున్నాడు టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఇందాక మీరు అన్నట్టు పట్టించుకోకూడదు అన్నట్టు, అది పట్టించుకోకూడదు అంతే సింపుల్. అవును, అంతే సింపుల్. దాని గురించి మనం ఎక్కువసేపు చర్చించినప్పుడు టైం వేస్ట్ అది. అవును. సో పట్టించుకోకూడదు. ఆయన చెప్పింది రైటా తప్ప, ఆయన చెప్పింది కరెక్ట్ అయితే మనం కరెక్ట్ అనుకుందాం, తప్పైతే తప్పు అనుకుందాం, అంతటితో ఆపేద్దాం. ఓకే, ఓ లాగుతా పోతే ఏముంటుంది, సాగుతుంది తప్ప, పాకం సాగినట్టు సాగుతుంది తప్ప ఏముండదు. అవును. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చిరంజీవి అభ్యర్థించారు కదా, ఖచ్చితంగా కొంత రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? ఏముంది, కందుల దుర్గేష్ గారు మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నంది గద్దర్ అవార్డ్స్కి ఒక వారం ముందు కూడా మేము నంది అవార్డ్స్ మళ్ళీ పెడతామని ఏదో చెప్పారు. అవును. ఆయన అంతకు ముందు ఒకసారి ప్రయత్నం కూడా చేశారు, ఇండస్ట్రీని అంతా పిలిచారు, ఏ పరిస్థితిలోనూ కానీ క్యాన్సిల్ చేశారు ప్రోగ్రామ్. సో మళ్ళీ ఆయన పిలుస్తారేమో తెలీదు. ఆయన అప్పటికప్పుడు టచ్లోకి వస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళతో, ఏదో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆయన దుర్గేష్ గారు. అవును, జరుగుతుందేమో తెలియదండి. అంటే నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఒక 6 నెలల కిందట ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలని ఉంది సార్,